కశ్మీర్లో ఇంకా చల్లారలేదు. కర్ఫ్యూ కొనసాగుతుండటంతో అమర్నాథ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజులుగా బేస్ క్యాంపుల్లోని పడిగాపులు గాస్తున్నారు. తినడానికి తిండి లేక, తాగేందుకు నీళ్లు దొరక్క అల్లాడిపోతున్నారు. శ్రీనగర్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికుల కష్టాలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఆజాదీ నినాదాలతో కశ్మీర్ లోయ కాష్టంలా మండుతోంది. మహారాజా బజార్ చౌక్ లో చూస్తున్నాం. ఇక్కడ మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వారికి హాస్పిటల్కి వెళ్లేందుకు వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలపైన కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. శ్రీనగర్ తో పాటు 10 జిల్లాల్లో జరిగినటువంటి సంఘటనలు చూసుకుంటే, ఒకవైపు పోలీస్ స్టేషన్లు లూటీ చేసి ఆయుధాలను ఆందోళనకారులు ఎత్తుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఎక్కడ తుపాకులు AK-47లు పేలుతాయో, బుల్లెట్లు బయటికి దూసుకొస్తాయో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం శ్రీనగర్ తో పాటు కశ్మీర్ లోయలో ఉన్నటువంటి పూర్తిస్థాయి అన్ని ప్రాంతాల్లో కూడా అదే సిచ్యువేషన్ కనబడుతుంది. కశ్మీర్ కు స్వతంత్రం కావాలని చెప్పి ఇక్కడున్నటువంటి పూర్తి స్థాయిలో ఆందోళనకారులంతా డిమాండ్ చేస్తున్నటువంటి ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఇక్కడ ఒక మిలిటెంట్ కు మద్దతుగా ఒక షట్టర్ పై లీడర్ ఆఫ్ రెసిస్టెన్స్ బుర్హాన్ మా గుండెల్లోనే ఉన్నాడని చెప్పి వాళ్ళు స్పష్టంగా గోడలపై రాసుకున్నటువంటి పూర్తిస్థాయి పేర్లను మనం చూస్తున్నాం. బుర్హాన్ స్టిల్ అలైవ్ అంటూ, ఆజాద్ మాకు కావాలంటూ వందలాదిగా వేలాదిగా ఇక్కడ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. దశాబ్దాల కాలంగా ఈ జమ్మూ కాశ్మీర్ సమస్య తెగకుండా ఇప్పటికీ ఇరు దేశాల మధ్య, ఇండో పాక్ మధ్య ఇప్పటికీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి సమస్య. ప్రపంచవ్యాప్తంగా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం కూడా ఒకటి. శ్రీనగర్ లో ఇప్పటికీ కర్ఫ్యూ కొనసాగుతోంది. శ్రీనగర్ సిటీ నుంచి ఇటు సోనమార్గ్, అలాగే బల్కల్, అమర్నాథ్ యాత్ర వెళ్లేటువంటి ప్రాంతం, అనంతనాగ్ మొత్తంగా కూడా ఇప్పటికీ 144 సెక్షన్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. స్టేట్ లో శ్రీనగర్ నెంబర్ 1 లొకేషన్ లో ఉంటుంది. ప్రపంచంలో కూడా టాప్ 5 కల్లోలిత ప్రాంతాల్లో కశ్మీర్ లోయ ఒకటి. అటువంటి ప్రాంతంలో అల్లర్లు చెలరేగడం, 23 మంది వరకు ఇప్పటి వరకు చనిపోవడం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు కారణం. అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు వాళ్ళు ఇటు ఎయిర్పోర్ట్లతో పాటు బస్టాండ్ లో పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కోసం ఎదురు చూస్తూ వాళ్ళు శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్లేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. కొంతమంది తెలుగు వాళ్ళు, మహిళలు ఎయిర్పోర్ట్ లోనే వారి విమానం కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. శ్రీనగర్ 3 days ఉన్నాము, బయటికి వెళ్ళలేదు. అసలు ఈ భయాందోళన ఎందుకు గురయ్యారు? బాంబులు సౌండ్, స్టోన్స్ అక్కడక్కడ బాంబు వేసినట్టు సౌండ్స్ వచ్చినాయి. లోపలనే ఉన్నాం, ఇంకా బయటికి రాలేదు. దాదాపుగా 2000 మంది తెలుగు వాళ్ళు అమర్నాథ్ యాత్రలో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 500 మంది మనకు పూర్తిగా యాత్రికులకు సంబంధించినటువంటి వివరాలు వచ్చాయి. తెలుగు వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారు. శ్రీనగర్ నుంచి జమ్మూ తావి వెళ్తున్నారు. అక్కడ నుంచి రైలు మార్గం ద్వారా వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఇటు ఏపీ, తెలంగాణ సర్కార్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. కశ్మీర్ లోయలో అమర్నాథ్ యాత్రకు వచ్చి చిక్కుకుపోయిన తెలుగు వాళ్ళు వందలాదిగా ఉన్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు అమర్నాథ్ యాత్రకు వెళ్ళొచ్చిన తెలుగు వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అమర్నాథ్ యాత్రకు వచ్చారు. ఈ యాత్ర కారణంగా మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఎదురవుతున్నటువంటి మీ ఇక్కట్లేంటి? చాలా ప్రాబ్లంగా ఉంది మాకు. మెయిన్ ఇక్కడ నుంచి పోవాలంటే మెయిన్ ప్రాబ్లము. కానీ మేమున్న స్థలంలో మాత్రము వాళ్ళు అన్నం పెడుతున్నారు. అంటే లాడ్జిక్ మేము పే చేయవలసిందే. కానీ బయటికి వస్తే మాత్రం ఏమీ అవకాశాలు లేవు. ఫోన్లు బంద్ ఉన్నాయి. కొంచెం మీ ద్వారా కొంచెం మా వాళ్ళు చూస్తే బాగుంటుందని మా ఆలోచన. ఇబ్బంది పడుతున్నారని. ఇలా మీరు బేస్ క్యాంప్ నుంచి శ్రీనగర్ దాకా ఇక్కడ చేరుకునేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అది మేము బాగానే వచ్చామని. ఇక్కడికి వచ్చిన తర్వాత కర్ఫ్యూ అనేది మొదలైంది.
తిరుగు ప్రయాణం ఇబ్బంది ఏమీ ఎదురవ్వలేదండి, బాగానే వచ్చాము. ఇక్కడికి వచ్చి శ్రీనగర్ వచ్చాము. శ్రీనగర్ నుండి మేము ఇక్కడ నుండి ఎక్కడికి వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళాలి. అయితే ఇక్కడ రావడం మేము బయలుదేరుతాను కర్ఫ్యూ అన్నారు. కర్ఫ్యూ అన్న తర్వాత ఇంకా 3 రోజులు ఇంకా బయటికి రావడానికి కమ్యూనికేషన్ బంద్ అయిపోయింది. ప్రీపెయిడ్ పనిచేయట్లేదు, ఇక్కడ ఓన్లీ పోస్ట్ పెయిడ్స్ అన్నారు. ఇంకా చాలా ఇబ్బందులుగా ఉన్నది, కమ్యూనికేషన్ లెక్క చాలా ఇబ్బందిగా ఉంది. అయితే భోజనానికి వాటికైతే లాడ్జ్ వాళ్ళు ఫ్రీగా అన్ని మాకు మధ్యాహ్నం సాయంకాలం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఎక్కడికైనా మేము ఇక్కడ నుండి వెళ్ళడానికి ఏమైనా కొంచెం కర్ఫ్యూ అని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక పూట సడలిస్తే మేము ఇక్కడ దాటిద్దామని చూస్తున్నాము. బిఎస్ఎన్ఎల్ అనేది కొద్దిగా వాటిని ఏమన్నా పెంచగలిగితే, ఆ ఎక్స్టెన్షన్ ఫర్ దట్ వ్యాలిడిటీ వాళ్ళు ఇవ్వగలిగితే ఇంకా మా కమ్యూనికేషన్ అనే సౌకర్యం మాకు ఉంటుంది. అది మిగతా తప్పించి అంతా బాగానే ఉంది. కానీ మిగతా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు చాలా బాధపడుతున్నారని తెలిసింది. టెలికమ్యూనికేషన్ కి సంబంధించి చూసుకుంటే నెట్వర్క్ కూడా అప్పుడప్పుడు మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. దీంతో వారి స్వస్థలాలతో కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కర్ఫ్యూ ఎప్పుడు ఎత్తేస్తారా, తమ స్వగ్రామాలకు ఎప్పుడు వెళ్లాలని చెప్పి అమర్నాథ్ యాత్రికులంతా కూడా ఎదురు చూస్తున్నారు. జేకే పోలీస్, సిఆర్పీఎఫ్ సైన్యం సహాయంతో అమర్నాథ్ యాత్రికులను స్వస్థలాలకు సురక్షితంగా పంపించేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో 2 రోజుల పాటు ఈ కర్ఫ్యూ కొనసాగేటువంటి అవకాశాలున్నాయి. అమర్నాథ్ యాత్రికులను సురక్షితంగా వారి స్వస్థలాలకు పంపించడమే లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ దానికి రావాల్సినటువంటి ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. కశ్మీర్ లోయలో కర్ఫ్యూ కొనసాగుతుంది. అమర్నాథ్ యాత్రికులకు ఈ కర్ఫ్యూ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలుగు వారంతా కూడా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. శ్రీనగర్ లోని యాత్రి నివాస్తో పాటు ఇక్కడ హనుమాన్ మందిర్ లో లాల్ చౌక్ సమీపంలో కొందరు తెలుగు వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. వారంతా కూడా కాకినాడ, ఇటు ఏపీతో పాటు తెలంగాణకు సంబంధించిన వారందరూ కూడా ప్రస్తుతం శ్రీనగర్ లో సేఫ్ గా ఉన్నారు. కర్ఫ్యూ కారణంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి లాల్ చౌక్ లో చూస్తున్నాం. పూర్తి స్థాయిలో షాప్స్ అన్ని కూడా మూత వేసి ఉన్నాయి. ఇక్కడ ఎవరూ కూడా తిరిగేందుకు అవకాశం లేకుండా ఉంది. శ్రీనగర్ లోయలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అమర్నాథ్ యాత్రికులకు కూడా ఇక్కట్లు మరికొద్ది గంటలు తప్పనున్నాయి. ప్రస్తుతం చూస్తున్నాం శ్రీనగర్ కు సంబంధించినటువంటి గ్రేటర్ కాశ్మీర్ పేపర్ లో ప్రశాంత వాతావరణం నెలకొల్పే దిశగా పోలీసులు, ఇటు సంబంధించినటువంటి స్థానికులు ఆహార పానీయాలు అందిస్తున్నటువంటి ఫొటోస్, విజువల్స్ చూస్తున్నాం. దాంతోపాటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులకు సంబంధించినటువంటి ఫొటోస్ ను ప్రత్యేకంగా ఇక్కడ ప్రచురించారు. మరోవైపు సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించినటువంటి ఫొటోస్ ను కూడా గ్రేటర్ కాశ్మీర్ లో ప్రత్యేకంగా ప్రచురించడం అయింది. మొత్తంగా జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో సైన్యంతో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరో 48 అవర్స్ లో కర్ఫ్యూని కూడా ఎత్తివేసే అవకాశాలున్నాయి. కెమెరామెన్ అరుణ్తో సురేష్, ఎన్టీవీ, శ్రీనగర్ నుంచి కాశ్మీర్ లోయ, జమ్మూ కాశ్మీర్.